ఇంగ్లీష్ పండిట్టు, ఇంకొక ఇప్పుడు మాదారం వెళ్ళిన టీచర్ కూడా హిందీ టీచర్, ఒక అమ్మాయి క్లర్క్ ఉంది. ఆ క్లర్క్ నేను కలిసి చెప్పాలంటాడు ఆయన 9th 10th. అయితే 2-3 సార్లు చూద్దామని ట్రై చేసినా ఏం వస్తలేవని 9th నాతో కాదు, నేను చెప్పలేము, మీ పిల్లల భవిష్యత్తు ఎట్లరా, మా ట్యూషన్స్ పెట్టించుకుంటారో ఏం పెట్టించుకుంటారు, తల్లిదండ్రులను తీసుకురా అండి అన్నాను. అంతకు మించి ఒక్క మాట అనలేస్తాను. పేరెంట్స్ని తీసుకురా అండి అని అంటే మన పిల్లలు ఏం చేస్తారు చెప్పలేదంటారు వాళ్ళు. మళ్ళీ నేను నెక్స్ట్ డే ప్రెస్ మీట్ వచ్చినప్పుడు అడిగితే మేము అట్లా చెప్పలేదు టీచర్, మేము టీచర్స్ని అడిగినాము అట్లా చెప్పలేదు. ఇక నేను టీసీలు అన్న మాట అనలేదు, టీసీలు ఇస్తా అనలేదు, వెళ్ళిపోమని ఏమనలేదు. అది మొత్తం రివర్స్ అవుతుంది. ఇంకొకటి కూడా అక్కడ మైనస్ పాయింట్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఇట్లానే తీర్మానం పెట్టింది, మీరు ఉన్నారో లేనప్పుడు కానీ చైర్మన్ గారు వచ్చారు, జంజయ్ యాదవ్ గారు, మురళీ మోహన్ యాదవ్ వచ్చినప్పుడు ఇదే ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే 9th 10th 9thలో ఒక్కరు ఉండే, 10thలో ఇద్దరు ఉండే, వాళ్ళని ఏం చేసినట్టు జిల్లా పరిషత్ స్కూల్లో మెర్జ్ చేసినారు. చేస్తే మాకు డిఓ మేడం ఏమన్నారంటే మీరు ఉన్నారు కదా 1 to 8 నట్టుకోండి అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ 1 to 8 నట్టు. అప్పుడు ఉంటుంది అక్కడ పేపర్ కటింగ్ కూడా ఉంది సార్. ఎవరైతే పేరెంట్స్ మేడం, చైర్మన్ మేడం అప్పుడు వచ్చిండ్రు అనమాట. వాళ్ళు వచ్చి కూర్చొని తీర్మానం పెట్టుకొని పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని ఒకరిని 8thలో మిగిలిన వాళ్ళని 9thలో అక్కడ చేర్పిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత మేము 1 to 8 నడుపుదామని అనుకున్నాం. ఈ ఇయర్ ఏమైంది, అబ్బాస్ అని యాదవ్ గారు ఎంటర్ అయినారు. ఎంటర్ ఆయన ఏమన్నారు, నేను టీచర్స్ పెడతా, మీరు 9th నడపాల్సిందే 10th నడపాల్సిందే అని డిస్కషన్ అయినా. మరి అని ఒక 2 టీచర్లు పెట్టింది సార్, జూన్ నుంచి వచ్చారు వాళ్ళు. 3 months చెప్పిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఇష్యూ అక్కడే స్టార్ట్ అయింది. జస్ట్ రీసెంట్ ఈ గొడవ అయ్యే ముందు 2 days బిఫోర్ వాళ్ళ పిల్లలకు చెప్పిపోయినట్ట, మేము చెప్పాము, మేము రేపటి నుంచి రాము, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. లేదు నేను వాళ్ళకి స్పీకర్ ఆన్ చేసి ఆయన అన్నారు టీచర్స్ ఉన్నారో వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి టీచర్స్ నెంబర్ కూడా నేను జీతాలు ఇచ్చిరని వాళ్ళు అంటున్నారు, ఇవ్వలేదని మీరు అంటున్నారు. ఎవరైతే వర్క్ చేసిన టీచర్స్ మేధా కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చారు కదా, తర్వాత మేధా కంపెనీ వాళ్ళు అంటే మేమే దిగినామని ఎట్లా వాళ్ళంతా ఇప్పుడు ఇంత పెద్ద గ్రూపులు అంటున్నారు కదా సార్, నాకు కూడా ఎక్స్పెండిచర్ అన్ని కూడా నేనే పెట్టుకుంటాను. జనాలు లేదు ఫండ్స్ కూడా ఏమి రావాలి గారు మా అల్లుడు అందరూ ఫోన్ చేసారు. ఇంట్లో కూడా నాకు ఫ్యామిలీ పరంగా కూడా మంచిగా అనిపించలేదు, అంత మైండ్ స్మెల్స్ అయిపోయింది. నేను 300 రూపాయల నుంచి పనిచేస్తున్నాను సార్. నా జీతం 20 లక్షల రూపాయలు ఉందంటే 300-600 రూపాయల నుంచి పనిచేస్తున్నాను. లక్ష్మీకాంతరావు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సార్ దగ్గర 13 సంవత్సరాలు నేను పనిచేసుకుంటాను వరంగల్ డిస్ట్రిక్ట్లో. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ఒక రిప్రజెంట్ ఇస్తున్నా అంటే ఎవరైనా సరే, మేమైనా ఎవరైనా కానీ పిల్లలను తీసుకొచ్చే ఆలోచనతో ప్రయత్నం చేయాలి. మీరు ఎవరేం చేస్తారు, మీరేం చేస్తారు. 12ంటికి వస్తానంటే ఇక్కడ ఒక మేల్ పర్సన్ లేరు, ఎంఈఓ దగ్గరికి వెళ్ళాలి, డిఓ దగ్గర శాలరీస్ కరెక్ట్గా రావు సార్. ఎంఈఓ దగ్గర 2-3 సార్లు తిరగాలి, డిఓలో తిరగాలి. ఆ జీతాలు ఎప్పుడో 20-25 తారీఖు వస్తాయి, కరెక్ట్గా రావు శాలరీస్. ఇక్కడ ఎవరు లేరు, 11ంటికి వస్తుంది మేడం, 12ంటికి వస్తుంటే లాస్ట్ ఇయర్ మొత్తం రోజు పేర్ల ఫోటో పెట్టి నా దగ్గర రికార్డు ఉంది. రోజు 3 ఫోటోలు పెట్టాలి ఆఫీస్కి. ఇవన్నీ ఉంటేనే అవుతాయా సార్? అనలేదు సార్, ఆ విషయం అనలేదు. టీసీ అన్న మాట అనలేదు. నేను అటెండర్ ఉన్నారు ఎవరున్నారు అది టీసీ అన్న మాటనే అనలేదు. పిల్లలు కూడా అనలేదు అంటారు. మరి అది మా దగ్గర 10th క్లాస్ పిల్లలే లేరు, 10th క్లాస్ పిల్లలు వచ్చినట్టు సార్. 10th క్లాస్ లేరు పిల్లలు, మేము అనలేదు టీచర్ అంటున్నారు. రాజకీయం కోసం ఎండోమెంటోలు పట్టించుకోరు వాస్తవానికి. ఇప్పుడు ఇది ఇప్పుడు మాది కూడా ఏంటంటే సార్, మాది కూడా ఇప్పుడు స్కూల్ పరిస్థితి అవుతుంది. ఇంకా 2-3 ఏళ్ళు, నేను ఇంకొక 2 సంవత్సరాలు కూడా లేదు నాకు. నేను పోయిన తర్వాత ఇంకా 2 రిటైర్ అవుతారప్పటికీ ఇంకా 3 మిగులుతారు. కాలేజీలో కూడా ఎవరు లెక్చరర్స్ ఉండకపోతే పిల్లలు కూడా బంద్ అవుతారు ఆటోమేటిక్గా. ఇక్కడ ఉన్న 5 మండలాల పిల్లలు ఇప్పుడు ఎందుకంటే స్కూల్కు ఆల్టర్నేట్ ఉంది, కాలేజీకి ఆల్టర్నేట్ లేదు మీ గ్రామానికి. ఇప్పుడు స్ట్రెంత్ ఉంది.